హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు శనగపప్పు టమాటా ఉల్లిగడ్డ. సో ఈ కర్రీ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ముందుగా అయితే ఒక గంజిలో ఇలా పప్పునంతా శుభ్రంగా వాష్ చేయండి. ఆఫ్టర్ దెన్ వాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గంజి పెట్టేసుకోండి. పప్పు ఉడికేదాకా ఇంతలోపు మనము పప్పులోకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుందాం. 4 టమాటాలు తీసుకున్నాను, ఉల్లిగడ్డలు 3 తీసుకున్నాను, అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను. మనము ముందుగా అయితే పప్పు అలా ఉడకబెట్టాలి. ఆ ఉడికే టైంలో మనం ఇవన్నీ పప్పుకి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఈ శనగపప్పులోకి ఆనియన్స్ ఎలా కట్ చేస్తే బాగుంటుందో ఒకసారి నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అండ్ సన్నగా తరగాలి, పొడుగుగా కట్ చేయాలి. అన్నీ కూడా మీరు ఎంత తీసుకున్నారో అవన్నీ ఇలానే. సో ఈ రెసిపీ వచ్చేసి చాలామంది పల్లెటూరులో బాగా ఎక్కువ చేస్తారు, టమాటో ఉల్లిగడ్డ శనగపప్పు అని. చాలా బాగుంటుంది కూడా. అండ్ వెల్లుల్లి 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు పప్పు ఉడుకుందో లేదో కాసేపు చూద్దాము. ఇప్పుడు పప్పు ఉడిపోయింది కదా, పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఒక గంజి తీసుకోండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్, మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి తగ్గట్లుగా తీసుకోవాలి. జీలకర్ర వేస్తున్నాను. అండ్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు చూడండి. వెల్లుల్లి 5, కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చిన వరకు చూసి వేసుకోండి, అప్పుడే వేయకూడదు. కరివేపాకు, పచ్చిమిర్చి, అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి జీలకర్ర ఇవన్నీ పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కొద్దిగా పోసుకున్నాం కదా ఇలాని. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోండి. పోపులోనే ముందుగా పసుపు వేయకండి, పోపుకి వేసేటప్పుడే వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకోండి, పసుపు అంతా కలిసేలాగా. టమాటా ముక్కల్ని వేస్తున్నాను. కొద్దిగా కారంని వేసుకోండి. సో ఎక్కువ వేసుకున్నా బాగుంటే, లైట్గా వేసుకున్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. బట్ ఏంటంటే ఎక్కువ స్పైసీగా తినాలి అనుకుంటే, ఆనియన్ టమాటా పప్పు కదా, సో స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అంతా ఇలా కలుపుకోండి. లాస్ట్లో అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాం కదా, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు అంతా కొద్దిగా ఇలా వేసేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇందులో మనం ఉడకబెట్టిన పప్పు నీళ్ళు ఉంటాయి కదా, సో అది పారబోయకండి, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా వేరే సపరేట్గా వాటర్ని యాడ్ చేయకుండా ఇందులోనే ఉడకబెట్టిన పప్పు నీళ్ళు యాడ్. ఇలా పప్పు అంతా వేసుకొని ఇలా కలుపుకున్నాం కదా. ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా ఒకసారి చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోతుందో, చూస్తేనే నోరు ఊరుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఇలా అలా వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా అయితే సాల్ట్ని కలుపుకోండి. సాల్ట్గా వేసుకున్నాం కదా తగ్గినంత. సో ఇలా అంతా ఒకసారి కలపండి. చూడండి, చూస్తేనే చాలా యమ్మీగా ఉంది. అసలు రియల్గా అంటే చాలా రోటిగా అయినా అన్నంలోకైనా, అన్నంకి అయితే పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ చూడండి ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా, మరొక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని అలా ఉండండి.
మొత్తం వాటర్ అన్ని పోయి మరి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసాం కదా, ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని అలా ఉంచేయండి. అప్ టు 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. అండ్ నచ్చితే లైక్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ విలేజ్ స్టైల్లో శనగపప్పు, ఉల్లిగడ్డ, టమాటాని చేసి చూపించాను. మీ సపోర్ట్ వల్ల ఇంకా మరీ డిఫరెంట్ వీడియోస్ని చేసి చూపిస్తాను. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ ఎలా ఉందో.